మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మేషరాశి వారికి జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు యోగిస్తూ ఉన్నారు. గురుబలం లేదు, ఏలినాటి శని దోషం అన్నది. ఇవి రెండు విషయాలు పక్కన పెడితే, ఈ మాసంలో 15వ తారీఖు దాటాక ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి, దాని మీదే ప్రధానంగా ఈ మాస ఫలితం అంతా కూడా ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ కూటమి తాలూకు ఫలితాలు ఈ రాశి వారికి మధ్యస్థంగా ఉండబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ 5 గ్రహాలలో 2 గ్రహాలు మాత్రం మేషరాశి వారికి అనుకూలిస్తాయి. రవి అలాగే చంద్రుడు. అనగా అమావాస్య ప్రాంతం నందు నుండి రవి ఈ సంచారం ఏదైతే ఉన్నదో, అనగా 16వ తారీఖు దాటిన తర్వాత ఏదైతే సంచారం ఉన్నదో జనవరి నెలలో, అది మేషరాశి వారికి గొప్ప ఆనుకూల్యతను తీసుకువస్తుంది. చాలా విశేషమైనటువంటి ఫలితంగా మనం చెప్పుకోవచ్చును. మరీ ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలని ఇది సూచిస్తుంది. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం. అయితే ఇది దశమ కేంద్రమై ఉండడం, ఆ దశమ కేంద్రమందు ఇన్ని గ్రహాలు కూడుకుని ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి ఎదుగుదలని ఇది సూచిస్తుంది. అంటే మరి ఏ ఇతరత్ర పరిస్థితుల మీద అంత ప్రభావాన్ని చూపకపోయినప్పటికీ అటు అర్ధసిద్ధి సదారోగ్యము అన్నారు. అంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఎందుకంటే ఆరోగ్య ప్రదాత రవి. అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు, అలాగే వృత్తిపరమైనటువంటి ఎదుగుదలను తీసుకొస్తారు, అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి, బాధ్యతని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు, పంక్చువాలిటీ ఉంటుంది, చాలా క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఆర్థిక ప్రణాళికలు ఉంటాయి, ఖర్చు పెట్టేటువంటి విషయంలో ప్రణాళికాబద్ధంగా ఉంటారు. అలాగే మాట్లాడేటువంటి విధానంలో మార్పు వస్తుంది, చాలా సౌమ్యంగా ముందుకు వెళతారు. అందరి అవసరము కూడా మనకి ఉంటుంది కాబట్టి ఎవరితోనూ కూడా చెడుగా ప్రవర్తించకూడదు అనేటువంటి భావాన్ని కలిగి ఉంటారు. సాధు స్వభావాన్ని కలిగి ఉంటారు. అగ్రెసివ్నెస్ తగ్గుతూ ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పండగల సమయంలో జోదము, వ్యసనము, స్పెక్యులేషను, బెట్టింగు ఇటువంటి వాటి వల్ల ధన నష్టాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ఓ 10 రూపాయలు వస్తే 100 రూపాయలు పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి, ప్రశాంతంగా అన్ని చూసి ఇంటికి వచ్చేయండి తప్పితే ఇటువంటి వాటిల్లోకి దూరకండి. అలాగే వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకి ఈ మాసంలో అవకాశం ఉంటుంది 15వ తారీఖు దాటిన తర్వాత. ఎవరైనా దేశాంతరవాసాన్ని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే దేశం దాటి వెళ్ళాలి, ఇటు నుండి అటైనా అటు నుండి ఇటైనా సరే, అటువంటి వారికి అవకాశం ఉంటుంది. అలాగే స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది, దాంపత్య జీవనం బాగుంటుంది, సంతాన సంబంధమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. మొత్తం మీద ఒకంత పాజిటివిటీ ఉంటుంది. మేషరాశి వారు కొంత ఆనందదాయకమైనటువంటి కొత్త సంవత్సరాన్ని, పండగ వాతావరణాన్ని గడపబోతారు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ మేషరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఈ మాసంలో వచ్చేటువంటి అనఘాష్టమి వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆ ఒక్కరోజు ఖాళీ చేసుకుని చక్కగా అష్టమి పూట స్వామివారిని ఆరాధన చేయండి. దత్తాత్రేయ స్వామివారిని అనఘాలక్ష్మి సమేతంగా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతిరోజు కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ, నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది. నిజానికి భారతదేశ ఆమోదిత భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా 15వ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు నాడే రవి
ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు, దానములు, జపములు, తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు. అది జనవరి 15వ తారీఖు. కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు. 14, 15, 16 పండగలు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరూ కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ, శుక్రులు, చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి, పంచగ్రహ కూటమి 12 రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. జనవరి మాసం ముందుగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, 2026 జనవరి మాసం మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఏళ్ళనాటి చిన్న ప్రభావంతో ఉన్నారు, ఎటువంటి జాగ్రత్తలు వెళ్ళి తీసుకోవాలని? తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెలలో ప్రత్యేకంగా చాతుర్గ్రహ కూటమి ఏర్పడింది. చాతుర్గ్రహ కూటమి ఏంటంటే రవి, బుధ, శుక్ర, కుజులు ధనుస్సు రాశిలో, మకర రాశిలో సంచారం జరగటం ఒకటి, మిథున రాశిలో గురువు వక్రగతిలో ఉండటం, శని మీనరాశిలో సంచారం చేయటం, రాహుకేతువులు వచ్చేటప్పటికల్లా రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది. ఇక్కడ అంటే కుజుడు వచ్చేటప్పటికల్లా ఏదైతే 4 గ్రహాలు ధనస్సు, మకర రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. అంటే ఇక 4 అయిపోయినాయి అక్కడ. ఇక చంద్రగ్రహం అనేది రోజు 2.5 రోజు, ప్రతి 2.5 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటుంది సహజంగా. ఇది గ్రహస్థితి. అయితే మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మనం తెలుసుకుంటే, మేషరాశి వాళ్ళకి ఏంటంటే తృతీయంలో గురువు వక్రగతిలో ఉండటం వల్ల వాళ్ళకి మంచి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఉండే ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే ప్రతి నెలలో కూడా ఏదో రకమైన విషయంలో వాళ్ళకి అధిక లాభాలు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే ఆకస్మికంగా కొంత ధనలాభం కలగటం ఒకటి, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంటు ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే మనం కోట్లు అని ఏం చెప్పను నేను. కోట్లు అనేది అది అబద్ధం అసలు. వాస్తవంగా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు. గోచారం అంటే ఏంటంటే బర్త్ చార్ట్కి గోచారానికి చాలా డిఫరెన్స్ ఉంది. గోచారం ఎప్పుడు కూడా 20% సపోర్ట్ ఉంటుంది, బర్త్ చార్ట్ అనేది 80% ఉంటుంది. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ల పైన ఒక కాండం ఉంటుంది, కాండం పైన పక్కన కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆకులు ఎప్పుడు కూడా రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద పడిపోతుంటాయి. అదొకటి. అయితే ఈ మనకి గురువు వల్ల మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఏదైతే గ్రహం వక్రస్థితిలో ఉంటుందో దాని వెనక స్థానం యొక్క రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీక్షకులందరూ కూడా గమనించాలి. ఇక్కడ గురువు వల్ల మంచి లాభం కలగటం, సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు, ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సర్వత్రా విజయం లభించే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. నిష్ణాతులైన వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి
ఇక్కడ గురువు మంచి మంచి చేస్తాడు. అలానే ఇక్కడ రాస్యాధిపతిని మనం చూసుకున్నాం అనుకోండి, గురువు ఏమిటి, ఇతని మేషరాశి వాళ్ళకి ఏంటంటే వ్యయాధిపతి అవుతాడు ఇక్కడ. అలానే వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు తృతీయంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల వీళ్ళకి నిజంగా మంచి చేస్తాడు, మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే దిస్ ఇస్ ద ట్రూ. సెకండ్ విషయానికి వచ్చేటప్పటికల్లా రాస్యాధిపతి కుజుడు ఎక్కడున్నాడు అని అంటే, రాస్యాధిపతి కుజుడు ధనుస్సు రాశిలో సంచారం చేశాడు. అంటే భాగ్యంలో ఉంటాడు కొన్ని రోజుల పాటు జనవరిలో ప్రథమార్థం, ద్వితీయార్థంలో వచ్చేటప్పటికల్లా దశమ స్థానంలో ఉంటాడు. మరి ఇక్కడ ఏదైతే దశమ స్థానంలో ఉంటాడో ప్లస్ భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొద్దిగా చిన్న చిన్న డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి. అంటే ఆగ్రహ ఆవేశాలు, అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. అంటే ప్రతి పనిలో కూడా కొద్ది జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తేనే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలంటే ఏంటంటే కోర్టు సమస్యలు రాకుండా, పోలీస్ స్టేషన్లకి వెళ్లకుండా కొన్ని సమస్యలు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి, లేదా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాస్యాధిపతి కుజుడు సహజంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళ కోపము, ఆవేశము, అలానే ఆవేశపడటం, లౌకిక విధానం తక్కువ ఉండటం ఒకటి. అంటే ఆవేశపూరితమైన నిర్ణయాలు, ఆలోచన లేని నిర్ణయాలు, ఎవరు చెప్పినా వినకుండా మొండితనంతో ఉండి కోపంతో ఉన్న వ్యక్తిత్వం ఏంటంటే మేషరాశి. అంటే 10 మందిలో 6 మాత్రమే, మళ్ళీ నలుగురు ఏమి ఉండరు. నలుగురు డిఫరెంట్గా ఉండవచ్చు. మన వీక్షకులు చూస్తుంటారు కదా, పాపం గురువుగారు నాయకంటి గారు మేము అలా లేవండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ప్రేక్షకుల కంటే నేను తెలివిగానే ఉన్నానండి యాక్చువల్గా. వీళ్ళు ఏ మాట అంటారో నాకు ఎంబటే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అయితే చూడాలి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో. ఎప్పుడు కూడా గోచారం అనేది 20% మాత్రమే ఫలితం అనేది ఇస్తుంది. కుజుడి వల్ల పెద్ద ప్రయోజనం అనేది కలగదు వాస్తవంగా నిజం చెప్పాలంటే. అంటే మంగళవారం రోజులు జాగ్రత్త ఉండాలని అర్థం నిజం చెప్పాలంటే. మిగతా గ్రహాలు మనం చూసుకునేటట్టయితే బుధుడిని చూసుకుందాం ఒకసారి. బుధుడి యొక్క ఫలితం ఏంటంటే తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన బుధుడు భాగ్య దశమాల్లో ఉంటాడు. అంటే భాగ్యస్థానంలో దశమంలో ఉంటాడు. ఈ భాగ్యంలో దశమంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయంటే, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళొచ్చు, కానీ అతి ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం అనేది మంచిది కాదు. క్యాపిటల్ అమౌంట్ ఉంది కదా అని మనం పెట్టుబడులు పెడితే కూడా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నష్టం జరగకుండా చూసుకోవటం ఇంపార్టెంట్. అంటే బంధుమిత్రులతో కొంత స్నేహబంధం అవసరం, కొన్ని తగాదులు కానీ మధ్యవర్తిత్వం కానీ ఇలాంటివన్నీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో గడపడం ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అలానే మిగతా గ్రహాల యొక్క కలయిక మనం చూసుకున్నట్టయితే ద్వితీయాధిపతి అలానే సప్తమాధిపతి శుక్రుడు వీళ్ళకి భాగ్య దశమాల్లో ఉండటం వల్ల, భాగ్యస్థానంలో ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఎప్పటివరకు జనవరి 15వ తారీఖు వరకు, అంటే ప్రథమార్థం వరకు కూడా శుక్రుడు అనుకూలంగా ఉంటారు. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మంచి విషయాల మీద ముందుకు వెళ్ళటం ఒకటి, శుభకార్యక్రమాల తర్వాత వాహనాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఈ శుక్రుడి యొక్క బలం వల్ల. అలా రాహు లాభస్థానంలో ఉండటం వల్ల అధిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయటం, నిష్ణాతులైన వ్యక్తులు, ఎమినెంట్ పర్సన్స్ తోటి కలిసే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి, ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని రూపొందించుకోవాల్సిన నెససరీ ఉంటుందని వాళ్ళు అర్థం చేసుకునే భావన అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళండి, అనుకూలంగా ఉండండి. అలానే కంపెనీ త్రూ కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతువు సింహరాశిలో సంచారం చేయటం వల్ల, కేతువు యొక్క బలం వల్ల కూడా శత్రులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, అలానే ఏదైతే కొద్దిగా పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అయితే మరి మిగతా గ్రహాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అయితే వీళ్ళందరికీ కూడా ఓవరాల్గా ఏమంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా, గొడవలు తగాదలు లేకుండా ప్రశాంతమైన వాతావరణానికి ముందుకు వెళ్ళాలి. అలానే రవిగ్రహం గురించి మనం చూసుకునేటట్టయితే ఇక రవి పంచమాధిపతి అవుతాడు. ఈ పంచమాధిపతి నవమ దశమ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. అయితే కోప ఉద్రిక్తులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోపం రాకుండా చూసుకొని ముందుకు వెళ్ళాలి. సహజంగా కోపం అనేది వస్తుంటుందండి చాలామందికి కూడా, కానీ కోపాన్ని కూడా
ఆచితూచి అడుగు వేయాలి, అణుకువగా ఉండాలి. లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా అప్పుడప్పుడు అప్డేట్ చేస్తుండాలి మనిషి. ఇక్కడ మనిషి చెడిపోవడానికి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ని అప్డేట్ చేయకపోవటమే. ఇక ఆధార్ కార్డు అప్డేట్ చేస్తారు చూసారా, అంటే మనం తప్పు ఎక్కడ చేస్తున్నాం, మిస్టేక్ ఎక్కడ చేస్తున్నాం, ఆ మిస్టేక్ను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తుండాలి. అంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. మిగతావన్నీ ఆలోచనల విషయంలో చాలామంది కూడా రాశిఫలాలు చూసే వాళ్ళందరూ కూడా ఓవర్ నైట్ కోటీశ్వరుడు కావటాలు, ఓవర్ నైట్ ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి కావటాలు, ఇలాంటివన్నీ కూడా చాలా రాంగ్ ప్రాసెస్. మనం జాగ్రత్త సూచనలు తీసుకోవాలి, ఆ సూచనలు బట్టి లైఫ్ని మనం నడిపించుకొని ముందుకెళ్ళాలి, భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి, మనిషికి కూడా సహాయం చేసే ధర్మం కూడా ఉండాలి. కర్మ సిద్ధాంతం ఏమిటి, కేవలం వెంకటేశ్వర స్వామికే వెళ్ళమని చెప్పలా, వెంకటేశ్వర స్వామి రమణం చెప్పలా, కానీ మనం హెల్ప్ చేయటం, మంచి వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో కూడా ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకు అనుకూలమైన ఫలితాలు వస్తే కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలి. అలానే మిగతా ప్లానెట్స్ యొక్క పొజిషన్ చూస్తే వ్యయస్థానంలో శని అంటే లాభాధిపతి, అలానే ఇక్కడ ఏదైతే దశమాధిపతి శని వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు రాకూడదు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు మరింత ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం చాలా మంచిది. అదొకటి. అంటే ప్రయత్నాలన్నీ కూడా కొన్ని ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలనే ఉంటాయి కదా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవటం చాలా మంచిది. ఇంకా విశేషంగా మంచి ఫలితాలు కలగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఖచ్చితంగా దక్షిణాకాళి స్తోత్ర పారాయణం చేయాలండి వీళ్ళు, శని బాగాలేదు కాబట్టి. అలానే నల్లని ద్రాక్షారసం దొరుకుతుంది, ఆ ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయాలి. ఆయుర్దాయము, ఆరోగ్యపరంగా దోషం కలుగుతుంది, దీర్ఘకాలిక వ్యాధులు మాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాయకంటి గారు అని చెప్తే ఖచ్చితమైన మంత్రం ఏంటంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రం చదువుకోవచ్చు. ఇంకా విశేషంగా వాళ్ళకి ఏదన్నా మన ఛానల్ ద్వారా ఇంకా బాగా వాళ్ళకి కావాలి అని అంటే బృహత్పరిహార అని నేను పుస్తకం రాశాను, బృహత్పరిహార సింధు అని. అయితే బృహత్పరిహార సింధు అనే పుస్తకంలో వాళ్ళకన్నీ కూడా రెమెడీస్ ఉంటాయి, ప్రతి చోట కూడా ఆ రెమెడీస్ను ఆచరించవచ్చు. కానీ బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ చూడకుండా రాశిచక్రంలోనే గోచారంలోనే ఇలా జరుగుతుంది కదా. మేషరాశి వాళ్ళందరికీ హైదరాబాద్లో 5 లక్షల మంది ఉంటే ఆ 5 లక్షల మందికి అలా జరుగుతుంది అనేది అబద్ధం. ఎందుకు గురువు గారు చెబుతున్నారు మరి అబద్ధం అంటే, వాళ్ళే క్వశ్చన్ వేసేవాళ్ళు ఉంటారు మనకి, ప్రశ్న ఆన్సర్ మనం చేసుకోరుగా. అదృష్టం అనేది ఎలా ఉంటుందంటే ఆవగిందంత అదృష్టం, ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలట. వితిన్ సెకండ్లో మన అదృష్టం మారిపోతుంటుంది, వితిన్ సెకండ్లో ఏమైనా కావచ్చు. ఆ వితిన్ సెకండ్లో అయ్యేదే గోచారం. ఆ గోచారాన్ని మనం కరెక్ట్గా సెట్ చేసుకొని కొన్ని సూచనలు చూసుకొని చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరగకుండా చూడండి అని మనం సూచన ఇచ్చాం. వాళ్ళు జాగ్రత్తగా ఉంటే దానికి రెమెడీ అదే. దానికి రెమెడీ ఏందనుకుంటున్నారు, అదే రెమెడీ. ఆ రెమెడీని వాళ్ళు పాటించటమే గోచారం నిజం చెప్పాలంటే. అలాంటి విశేషాలన్నీ కూడా తెలుసుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ఓవరాల్గా జనవరి మాసంలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. మహాదేవ నమస్కారం గురువు. మహాదేవ శ్రీమంతుడు. సో జనవరి మాసం 2026 మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏళ్ళనాటి శని తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఓవరాల్గా సంవత్సరంలో మొదటి నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? మేషరాశి వారికి ముఖ్యంగా ఎవరైతే అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతిక 1వ పాదం ప్రజెంట్ ఉన్నటువంటి సందర్భాలలో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వీరిని వెంటాడుతూ అయితే ఉంది. అబ్బా ఏదన్నా ఒక మంచి జరిగితే అయిపోవని కానీ, లేదా ఏదో ఒక అవకాశం దొరికితే అయిపోవని కానీ, అంటే ఏదో ఒక దానికోసము వీరు తహతహలాడేటువంటి పరిస్థితి అంతే. సో అదేవిధంగా ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో మరి ఈ జనవరి నెలలో ఖచ్చితంగా మనము చెప్పేటువంటి ప్రిడిక్షన్ ఏవైతే ఉన్నాయో వీటిని వారు మైండ్లో పెట్టుకుంటూ మరొక విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి.
వ్యవహారిక నామం ప్రకారంగా మీరు చూసుకుంటున్నారా, జన్మనామం ప్రకారంగా మీరు చెక్ చేసుకుంటున్నారా? ఇప్పుడు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు గడిచినవి మనము మ్యాక్సిమము వృషభ రాశి, అదేవిధంగా తులారాశి, సింహరాశి, కుంభరాశి ఇట్లా అనలైజ్ చేసి ఈ రాశుల వారు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇందులో ప్రభాకరు ఇతను మన దగ్గరికి రావడం జరిగింది. ఫలానా ఒక ఏరియాలో ఉన్న పేరు. ఇతని జన్మనామం ప్రకారంగా ఇతనిది పేరు పెట్టడం జరిగింది. ఫలానా రా అక్షరం వచ్చింది, రా మీద పేరు పెట్టమన్నారు, ప్రభాకర్ అని పెట్టారు. ఓకే, తులారాశి ఇక్కడికి సూపర్. మరొకతని పేరు రాజు, తనది వచ్చేసి మీనరాశి. మరొకరిది సునీత పేరు, సాసీసు అంటే కుంభరాశి, కానీ వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వృశ్చిక రాశి అయింది. మరి గురువుగారు కుంభరాశి వారు పాస్ అవుతారు అని చెప్పారు, ఫెయిల్ అయ్యారు. తులారాశి వారు పాస్ అవుతా అన్నారు, మరి రా అంటే తులారాశి కింద వస్తుంది, సాసియు అంటే కుంభరాశి కింద వస్తుందంటే అది మీరు పెద్ద పప్పులో కాలేసినట్టే. అది నేనేం చెప్పా, ప్రభాకరు రా రీ రూ రేతో తన జన్మనామం మొదలైంది, తను అదే పేరు పెట్టుకున్నాడు కనుక సక్సెస్ రేట్లో ఉన్నాడు. అదేవిధంగా కొంత సిగ్నేచర్ రిలేటెడ్ పేరు కరప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభాకరు అనేటువంటి పేరులో మనకు ఆ అక్షరాలను బట్టి ఇంకొక అక్షరాన్ని యాడ్ చేసాం. సో అంటే వారి పేరు ఇంగ్లీష్లో ఆ విధంగా రాసుకోవాలి. వారు రోజుకు ఒక ఇన్ని టైమ్స్ అని చెప్పి రాయాలి. రాస్తే దాన్నే పేరు కరప్షన్ అంటారు. వారి లైఫ్ బాగుంటుంది, సెట్ అయిపోతుంది. ఇక ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే, మనము కూడా చెప్పేటువంటి ప్రిడిక్షన్ తులారాశ, కుంభరాశ, మీనరాశ ఇవంతా కూడా మనం చెప్పేది 100లో ఒక 20% మాత్రమే పాస్ మార్కులు దీనికి పడుతుంది. సో ఇట్లా చెప్పినా కూడా చాలామంది ఏమంటున్నారంటే, గురువుగారు మీరు చెప్పింది 20 కాదు 85% మాకు నిజమవుతున్నాయి మీరు చెప్పినవి. మా లైఫ్లో నిజంగా అసలు ఈ విధంగా ఎవ్వరు లేరు చెప్పేది. అసలు నేను ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ వద్దకు వెళ్ళాను, ఎవ్వరు నాకు చెప్పలేదు ఈ విధంగా నా జీవితాన్ని నా కళ్ళకు కట్టినట్టుకంటే విధంగా. అసలు నా భర్త క్యాన్సర్తో చనిపోయాడు అనేటువంటి విషయము నాకు నా పిల్లలకు తప్ప ఎవ్వరికి తెలియదు. మీకెట్లా తెలుసు అని కూడా నన్ను అడిగింది. మీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందా, లైక్ మీకు కానీ మీ భర్తకు కానీ, ఇట్లనే అడుగుతా. మా భర్తకు క్యాన్సర్ ఉన్నది గురుగారు, క్యాన్సర్తోనే మరణించారు మొన్న 2022-23లో. అంటే 100కు 200% ఎవరు నమ్మినా నమ్మకున్నా సాక్షాత్ అమ్మవారు చెప్పేటువంటి సమాధానాలు అవి. జస్ట్ పేరు చెప్తే చాలు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు. మన దగ్గర కూడా కెమెరామెన్లకు కానీ ఎంతమందికి వాళ్ళే షాక్ అయిపోయారు. అదేంది గురువుగారు ఏమైనా కన్నపిశాచి విద్య చేస్తున్నారా అని ఎవరు అడిగారు నన్ను. ఎవరి సాధనలు వారికి ఉంటవి కనుక దైవ బలం అది. ఇక్కడ ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఎవరైనా మీకు ఎవరు కనెక్ట్ అయితే వారి దగ్గర పోయి చెప్పించుకోండి, నేను కాదు అని అనను. కానీ మీకు ఒక రిజల్ట్ రావాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా మేషరాశి వారికి బాగాలేదు అనేటువంటి విషయం నుంచి ఇక్కడ దాకా వచ్చాను. ఏదేమైనా మేషరాశి వారికి ఖచ్చితంగా కూడా ఈ మొదటి జనవరి నెలలో నమ్మక ద్రోహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. నమ్మక ద్రోహాలు, ధన నష్టము, అదేవిధంగా మనకు శత్రువుల వలన భయము. నేను అసలు అక్కడికి పోవద్దు అని అనుకునేటువంటి ప్లేస్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. గతంలో మీరు మానేసినటువంటి ఆఫీస్కు నుండి మళ్ళీ పిలుపులు రావచ్చును. అదేవిధంగా ఆలోచనహీనతగా ఉండే పరిస్థితి ఉంటుంది. కొంత మీ ఆలోచన అనేటువంటిది చక్కగా ఆలోచించేటువంటి మీరు మందహీనంగా ఆలోచించే లెవెల్కు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. కనుక ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటువంటిది ఏది ఉండదు. ఒకరి మీద భారం వద్దు. మేషరాశి వారికి కావాల్సింది స్వేచ్ఛ.
ఈ స్వేచ్ఛలో మీరు ఉండండి, అన్నీ మీ దగ్గరికి వస్తాయి. కట్టేసినట్టుగా మీ జీవితాన్ని గడుపుకుంటే అది మీకు ఎప్పటికీ న్యాయం అయితే జరగదు, గమనించుకోండి. అదేవిధంగా కుటుంబంలో కొన్ని శుభకార్యాలు చేయడానికి కూడా శుభంగా కనబడుతుంది. సంఘంలో కొంత గౌరవ మర్యాదలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొన్ని అకారణంగానే కొన్ని వైరములు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అనుకున్నటువంటి పనులకు కొన్ని ఆటంకాలు మాత్రం వచ్చే పరిస్థితి ఉన్నది. సో బీ కేర్ఫుల్ అని చెప్పొచ్చును. అదేవిధంగా రావాల్సినటువంటి డబ్బు వచ్చే పరిస్థితి ఉంటుంది తప్పకుండా. గతంలో ఎవరికో ఇచ్చారు, రాక ఒక 10 నెలలు అయ్యింది అనుకుందాం, 8 నెలలు అయింది అనుకుందాం, 5 నెలలు అయింది అనుకుందాం. ఈ జనవరి నెలలో కానీ ఆల్రెడీ డిసెంబర్ నెలలో కానీ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా కుటుంబ సౌఖ్యము, తీర్థయాత్రలకు ఎటైనా వెళ్ళడం కానీ, టూర్ వేయడం కానీ ఎటన్నా, చక్కటి ధనాదాయము, అదేవిధంగా దాన ధర్మాలు ఏమైనా చేయొచ్చును. ఏం చెప్పలేం. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, అయ్యో మనకే అనిపిస్తుంది, ఒక ఎవరన్నా అక్కడ ఉన్నట్టయితే ఓ 500 1000 మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఏదైనా దానం ఇవ్వబుద్ధి అవుతుంది, చెప్పలేం. సో అలాంటి పరిస్థితి. అదేవిధంగా కొంత ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పిడి కనబడుతూ ఉన్నది. ఉద్యోగానికి సంబంధించింది ఏదో ఒక అవకతవకలు అయితే కనబడే పరిస్థితి ఉన్నది. అనూహ్యమైనటువంటి ఆపదలు. అదేవిధంగా రాజశిక్ష, కొంత రాజశిక్ష అంటే మీ పై చైర్మన్ కానీ, మీ పై బాస్ కానీ, మీ పై అధికారుల నుండి కొంత మీకు ఏదో ఒకటి ఇబ్బంది, ఏమైనా వస్తువులు దొంగతనానికి గురి కావచ్చును, జాగ్రత్త. అదేవిధంగా కొంత గృహంలో కొన్ని సమస్యలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కొంత బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు, భార్యాభర్తలలో కూడా కొంత అనుమానాస్పదమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. సో అదొకటి చూసుకోండి. అదేవిధంగా ఇంకని ఏమిటంటే కొంత వృత్తికి సంబంధించి ఎవరో ఒకరు మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చూడడం కానీ, బ్యాడ్గా చిత్రీకరించేటువంటి సంఘటనలు ఏమైనా జరగవచ్చును అక్కడ, చెప్పలేం, 1 2 అనేటువంటిది. సో ఇలాంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత అదేవిధంగా పనులలో కూడా విఘ్నాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. మేషరాశి వారు ఖచ్చితంగా మీరు కుదిరితే ఒకసారి గానుగాపూర్ వెళ్ళి రండి. ఈ యొక్క జనవరి నెలలో కొత్త సంవత్సరం గానుగా. సో అదేవిధంగా ఈ యొక్క జనవరి నెలలో కొత్త సంవత్సరానికి సంబంధించి మనకు ఆయుష్య హోమము, చక్కగా వేద ఆశీర్వాదాలు మన ఆధ్వర్యంలో అయితే ఉండబోతున్నాయి. సో ఇది కూడా గమనించుకోండి. యాజ్ యువర్ విష్. అది కూడా గానగాపూర్లో, మళ్ళీ గానగాపూర్ క్షేత్రంలో మనము చేసేటువంటి మొట్టమొదటి జనవరి 1 రోజే. సో వీడియో కూడా మనము ఛానల్లో వేయించే ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా ఇట్లనైతే ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇందాక నేను సర్పంచ్ ఎలక్షన్స్ విషయంలో క్లియర్గా అర్థమయ్యే విధంగా వీరికి చెప్పా. అట్లనే మీ జాతకము, ఒక వివాహమా, సంతానమా, ఉద్యోగమా, వ్యాపారమా, ఇవి ఏదైతే మాకు సెట్ అవుతుందా, సెట్ కాదా. మొన్న ఒకతను ఈ మన దీన్ని ఏమంటారు, డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్ రిలేటెడ్ తను ఒక ఏజెన్సీ 37 లక్షలు లాస్ చేసారు ఆయన. ఈ దొంగ ఇవేంది అదేందో మన ఫోన్పేలోనో గూగుల్ పేలోనో డబ్బులు పంపించినట్టే వస్తుందట కానీ డబ్బులు రావట. క్లోన్ చేస్తారు యాప్ని, ఫేక్. పాపం ఈయన బిజీలో ఈయనుండి చూసుకోలే. తీరా చూసేసరికి 30 లక్షలు లాస్. వాళ్ళు వాళ్ళ పొద్దున వచ్చి భోరున విలపించారు. అంటే తనకు అది సెట్ అయిందా, సెట్ కాలేదా అనేది నేను చూసి చెప్పా. అది ఆ డైరెక్షన్లో ఎట్లా, ఏంది, ఏ డైరెక్షన్లో ఏది ఉండాలి ఎగ్జాక్ట్లీ అనేటువంటిది. కనుక అట్లా ఉంటుంది కొన్ని. సో అది వారికి వారు ఫీల్ కావాలి. ఒక స్వీట్ తినబుద్ధి అయింది,
అది మనకు మనము ఇష్టపడి తింటాం, కానీ తిను అంటే మనం ఎట్లా తింటాం? సో నేను అంతే చెప్తున్నా, నేను ఎన్ని చెప్పినా మీరు నాకు కనెక్ట్ కావాలి. నాకు కనెక్ట్ అయితేనే మీరు నా దగ్గర రాగలుగుతారు. మీ సమస్యను అది 100కు 200% ఎట్లా అంటే ఒక పెన్సిల్తో ఎట్లనైతే రాసి రబ్బర్తో ఎట్లయితే మలుపుతామో ఆ విధంగా మీ సమస్య నేను మలుపుతా. అది మాత్రం గన్ షాట్. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ మంచి ధైర్యాన్ని కలిగించారు. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి జనవరి మాసం ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 జనవరి మాసం విశేషంగా మేషరాశి వారి పరిస్థితి ఏంటి? ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. సంవత్సరంలో మొదటి మాసం ఏ విధంగా ఉంటుంది? మంచి వార్తలు ఏమైనా ఉన్నాయా? ఎటువంటి చెడు వార్తలు ఉన్నాయి? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాతౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం ఐం వదవతు వాగ్వాదిన్యై స్వాహ. మనకి ఈ 2026 సంవత్సరంలో ఈ జనవరి 1వ తేదీన మనం మన ప్రేక్షకులకి, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, అభిమానులకి, మొత్తం మన ఫాలోయర్స్ అందరికీ కూడా నీ తరపున, నా తరపున, మన ఛానల్ తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ సార్ అందరికీ, ఆల్ ద ఫ్రెండ్స్ అందరికీ కూడా. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో మనకి ఏలినాటి శని జరుగుతుందని మనకు తెలుసు. ఈ ఏలినాటి శని సమయంలో కష్ట నష్టాలకు ఓర్చాలి అని చెబుతూ ఉంటారు. మరి ఈ యొక్క మేషరాశి వారికి లాస్ట్ ఇయర్ కూడానే అదే అన్నారండి. మరి ఈ సంవత్సరం కూడా ఏలినాటి శని అంటే 2.5 సంవత్సరాలు దంచుతాడు ఆయన. ఇంకా మేషరాశి వారిని తక్కువ దంచుతున్నాడు, కుంభరాశి వారిని కుమ్మేస్తున్నాడు, మీనరాశి వాళ్ళని మడత పెట్టేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా ఈ ఆదాయాలు బాగా పెరిగిపోతాయి, డబ్బు తెగ వచ్చేస్తుంది లాస్ట్ జన్మ నెల కంటే కూడా. అండ్ ట్రావెలింగ్, విపరీతమైన ఊర్లు సంతోషంగా హ్యాపీగా వీళ్ళు తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఆఫీసులు డెవలప్ చేసేస్తారు వీళ్ళు. తర్వాత ఈ యొక్క కస్టమర్స్ని, ఈ యొక్క ఆఫీస్ స్టాఫ్ని చాలా గౌరవంగా మీరు చేయగలుగుతారు. అండ్ యూ విల్ బికమ్ ఎ వెరీ గ్రేట్ ఎంటర్ప్రైనర్. అది కాకుండా ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చిన్న చితక ఉద్యోగాల నుంచి పెద్ద వరకు చేస్తున్నటువంటి వాళ్ళందరి యొక్క కృషి ప్రభుత్వం గమనిస్తుంది, వాళ్ళ యాజమాన్యాలు గమనిస్తాయి. వీళ్ళందరినీ కూడా తోటి కొలీగ్స్ అందరూ కూడా వీళ్ళకి సహకరిస్తారు. అండ్ ఉద్యోగం చేసే చోట చాలా ఆహ్లాదకరమైనటువంటి మైండ్ ఉంటుంది. ఆ పరిసరాల అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటారు మీరు. ఆ విధంగా ఈ యొక్క మేషరాశి వారు ఎంత క్రియేట్ చేసుకుని, ఎంత ఆనందంగా, ఎన్నిసార్లు ఇల్లు తుడిచినా, ఎంత చేసినా సరే ఏలినాటి శని సమయం కాబట్టి ఏదో నిరాశ, ఏదో నీరసంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థులు భయంకరమైనటువంటి అలవాట్లకు లోనైపోతారు. వాళ్ళు మరి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడము, పిజ్జాలు బర్గర్లు తింటే పర్వాలేదు, కానీ ఏకంగా మొత్తం దొరికినవన్నీ కూడా నోట్లో పెట్టి తినేస్తుంటే చాలా డేంజర్ అన్నమాట అది. ఈ విధంగా పిల్లల వల్ల కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఈ రాశి వారికి లభించడం జరుగుతుంది. ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి యొక్క కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళ పిల్లలు కూడా విదేశాలలో సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ వేసాలు ఇవ్వనటువంటి ఈ సమయంలో ఎలాగోలాగా కష్టతరమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మీ పిల్లలు, మీ మేషరాశి వారి పిల్లలు అక్కడ ఉద్యోగాల కోసం ట్రై చేస్తూనే ఉంటారు. అండ్ రావద్దని మనం చెబుతూనే ఉంటాము. ఈ విధంగా ఈ రాశి వారంతా కూడా కొత్త కొత్త కోర్సుల్లో చేరడానికి అక్కడ కొత్త కొత్త యూనివర్సిటీల్లో అప్లై చేసుకొని ఏదో రకంగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు.
ఆదాయాలు బాగా పెరిగిపోతాయి. కమర్షియల్ క్రాప్స్ అనేటటువంటివి బాగా పెరుగుతాయి. అదేవిధంగా కొత్త కొత్త పంటలు, రీసెర్చ్లు అన్నీ కూడా కనిపెడుతూ ఉంటారు. అలాగే సినిమా, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, డబ్బు వస్తుంది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి యొక్క కరుణా కటాక్షమంతా కూడా ఇక్కడ ఉండడం అనేటటువంటిది జరిగినటువంటి విషయంగా మరి తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం నూతన బట్టలు కొంటారు, నూతన స్థలాలు కొంటారు, నూతన ఇళ్ళు కొంటారు. అద్దెకున్నటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఇళ్లలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. రోగాలు వస్తాయి, మోకాల నొప్పులు వస్తాయి, ఆర్థో ఎరిథ్రైటిస్ వస్తాయి, ఆల్జీమర్స్ వస్తుంది. ఈ రకంగా సకల రోగాలు కూడా కొంతమందికి ఏలినట్స్ అనే ప్రభావం కారణంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఈ రాశి వారి మీద ఉంది నాయన. ఇక వైవాహిక జీవితంలో ఏమన్నా వైవాహిక జీవితం పరిస్థితి గురుగారు ఏమైనా ఆటంకాలు వచ్చే అవకాశం ఉందంటారు? మేషరాశి వారికి వైవాహిక జీవితంలో భగ్నం లేదు. వీళ్ళంతా కూడా చిన్న చిన్న ఈగోస్తో వీళ్ళంతా కూడా దెబ్బలాడుకోవడం అలాంటివి జరుగుతాయి తప్ప మళ్ళీ శాశ్వతంగా విడిపోవడాలు అలాంటివి లేవు. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవచ్చు. సో ఈ టైంలో రిస్క్ అయినా పర్వాలేదు, కొత్త వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని అంటారు. ఈ టైంలో ఆటోమేటిక్గా చేసేస్తారు, మనం చెప్పనవసరం లేదు. ఈ కొత్త ఎంత రిస్క్ అయినా సరే ఎల్నెట్స్ అనే సమయం కాబట్టి వీళ్ళు కొత్త కొత్త కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ హోటళ్ళు, రెస్టారెంట్లు ఇవన్నీ కూడా చేస్తారు. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో రావడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా లబ్ధి పెంచడానికి అధికంగా అవసరం అనేటటువంటిది ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. విదేశాల్లో ఆల్రెడీ ఎల్నెట్స్ అంటే వీళ్ళకి వెంటనే వీసా దొరకడం ఇలాంటివన్నీ జరుగుతాయి. వీళ్ళ బంధువులు కూడా మనకి చక్కగా వీళ్ళందరూ కూడా చాలాసార్లు వెళ్ళిపోవడం, చాలా నెలల క్రితం వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళతో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక విశేషంగా ఈ శని తీవ్రత తగ్గి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఈ మాసంలో ప్రత్యేకంగా? సాధారణంగా కోటాను కోట్ల మంది అందరికీ కూడా మనము ఈ యొక్క రాశి ఫలాలు కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్పడం జరుగుతుంది. అసలు యాక్చువల్గా వీళ్ళకి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు మంచిగా పికప్ అవుతారు వీళ్ళు, ఎప్పుడు కాలేజీల్లో సీట్లు వస్తాయి, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు రొమాన్స్లు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా కేవలము మనము ఈ యొక్క రాశి ఫలాలని బట్టి చూసి చెప్పాలి. మోడర్న్ సైన్స్ని, నాసా విడుదల చేసేటటువంటి మోడర్న్ సైన్స్ని వాటిని చూసి మనం ఇవన్నీ కూడా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అందరూ కూడా ఏమండి సార్ని కలిస్తే బాగుంటుందండి అనే ఉద్దేశంతో వీళ్ళు అడుగుతూ ఉంటారు. అంత మనల్ని కలవడం అనేటటువంటిది చాలా వర్క్లోడ్ వల్ల చాలా కష్టమైనటువంటిది పని. నేను చాలామందిని చూసాను 4 సంవత్సరాల నుంచి. ఏమంటే గురుగారు మేము కలుస్తామండి అని అంటారు. మనం తయారై ఉంటాం, వాళ్ళు రావడం వచ్చేసరికి మళ్ళీ వేరే పని, మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం, అలాగే వాళ్ళు మనల్ని కలవకపోవడం, ఈ రకంగా అన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఏలినట్స్లో ఇదే పని డిలే చేయడం అంటే అందువల్ల ఇవన్నీ పక్కన పడేసి ఎవరికైతే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు విడాకులు అవుతాయి, ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు బ్రహ్మాండంగా తయారవుతారు, ఇలాంటి పర్సనల్ మ్యాటర్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఆన్లైన్లో మన సెక్రటరీస్ ద్వారా వీళ్ళు ఫోన్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని వీళ్ళు చెప్పచ్చు. తప్పకుండా మనం వీళ్ళకి సేవ చేద్దాము. అందులో అన్డౌటెడ్లీ అనమాట, తిరుగులేదు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బూడిద గుమ్మడికాయని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి గుంజంతా కూడా తీసేసి సగానికి కట్ చేసిన తర్వాత చెప్పేది ఇది నువ్వుల నూనె పోసి శరభేశ్వర స్వామి అని ఉంటాడు. ఆ శరభేశ్వర స్వామికి మంగళవారం నాడు జాగ్రత్త ఓం శరభేశ్వర స్వామినే నమః, ఓం శరభేశ్వర స్వామినే నమః అంటే సరిపోతుంది. శివుడు అనమాట. ఈయనకి ఈ రకంగా చేసుకోవడం ద్వారా మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి. మినప సున్నండ్ల తయారు చేసి పేదవారందరికీ పంచాల. ముఖ్యంగా పూజలు చేస్తే ఒకటే సరిపోతుందేమో, చెట్లు పుట్టల చుట్టూ తిరిగితే సరిపోతుందేమో అనుకుంటారు. అది సరిపోదు. అందువలన ఏం చేయాలంటే చక్కగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి అండ్ సాధువులకి కంపల్సరీ వీళ్ళు దాన ధర్మాలు చేయాల్సిందే. ఏదో జన్మలో ఒకసారి చేశానండి, నేను ఒక యాపిల్ పండు ఇచ్చాను మా మాస్టర్ కంటే కుదరదు. ప్రతి నెల చేయాల్సిందే. చేసి వీళ్ళందరికీ కూడా దాని తర్వాతే దేవాలయాలు ప్రదక్షిణాలు, దేవాలయాల్లో మీరు కానుకలు వేయాలి. ఇవి ముందు మనుషులకి, మానవులకి, వాళ్ళకి మీరు చేయాలి. ఇది నేను సరైనటువంటి మార్గం వీళ్ళకి చెప్తున్నాను.
ఒక స్వామి వివేకానందుడు, ప్రభాత్ రంజాన్ సర్కార్ లాంటి జగద్గురువులు చూపించినటువంటి మార్గాన్ని చూపిస్తున్నాను. వాళ్ళకి యాక్సెస్ని పెంచుతున్నాను. కాబట్టి తర్వాత వాళ్ళ ఇష్టంనైనా ఈ రకంగా కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతారు ఈ నెలలో. ఓవరాల్గా ఈ మాసం ఈ రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.